ఈ దినము యెషయా గ్రంథం 31వ అధ్యాయము మొదటి 2-3 వాక్యాలతో మనము దేవుని సన్నిధిలో ధ్యానం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకి యెహోవా యొక్క విచారణకి సహాయ నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళవచ్చు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథముల విస్తారములని రౌతులు బలాడులని వారిని ఆశ్రయించి వారికి శ్రమ. ప్రియమైనటువంటి దేవునులారా, మనకు ఒక శ్రమ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనుష్య సహజమైనటువంటి స్వభావం ఏమిటంటే మనుషులను ఆశ్రయించుట. మనకు ప్రియమైన వారు లేకపోతే మనకంటే గొప్పవారు, మనకంటే శక్తిమంతులు, వాళ్ళైతే మనకు సహాయం చేస్తారని మనము వారి ఎందుకు పరిగెత్తుతాం. అయితే అది దేవుని చిత్తము కాదు. మనకు ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా మనల్ని విడిపించడానికి శక్తిమంతుడైన దేవుడు మనకు ఉన్నాడని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మొదట మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాక్యం ద్వారా నాతో మాట్లాడుకోమని వాక్యం చదువుకొని దేవుని ఎదురు నుంచి ఆయన శక్తి మనం పొందుకోవాలి, ఆయన బలం మనం పొందుకోవాలి. దేవుడు ఏదైనా మనం ఆయన ఏదో విచారం చేస్తే మనం సహాయం చేయడానికి శక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. అయితే పాపం మనలో నిలిచి ఉంటే దేవుని ఎదురు నుంచి మనకు జవాబు రాదు. ఉదాహరణకు మనం చూస్తే సౌలు రాజు దేవునికి అవిధేయుడిగా ప్రవర్తించిన తర్వాత ఎన్ని మార్లు దేవుడు గెలిచినా లోపడకుండా చివరిలో తనకు ఫిలిష్తీయులతో యుద్ధం వచ్చినప్పుడు ఏం చేశాడు? దేవుని మీద విచారణ చేయాలని చూశాడు. దేవుడు జవాబు ఇవ్వలేదు. ఊరీమి ద్వారా తొమ్మిది ద్వారా నాకు జవాబు రాలేదు అని అతను ఏం చేస్తున్నాడు? కర్ణపిశాచి దగ్గరికి పరిగెత్తుతున్నాడు. చివరికి ఏమయ్యాడు? మరణం అయ్యాడు. కాబట్టి నీకు జవాబు వచ్చే వరకు నువ్వు దేవుని మీద కన్నీరు కార్చి ప్రార్థన చేసుకోవాల్సిందే. దేవుడే నీకు జవాబు ఇవ్వాలి, కానీ మనుషులు మనకు జవాబు ఇవ్వరు. కనుక ఈ విషయంలో ఎవరు కూడా పొరపాటు పడద్దు. మన దేవుని బిడ్డల యొక్క కూడా విచారణ చేసుకొని దేవుని కృప పొందినట్లుగా దేవుడు మనల్ని నడిపించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైనటువంటి ప్రభువా, నీకు విరోధమైన ఆత్మీయ జీవితం వల్ల ఎవరిలోనైనా ఉన్నట్లయితే దేంతో క్షమించిన తండ్రి, నీ ఎంత విచారణ చేయకు, నీ ఎంత నుంచి జవాబు పొందుకుంటూ మాకు నేర్పించండి. ఆత్మీయ లోతులోనికి మమ్మల్ని నడిపించండి, పరిశుద్ధపరచండి. మా ప్రియ బిడ్డలందరూ నీ ఎంత నుంచి గొప్ప ఆత్మీయ జ్ఞానం పొందుకున్నట్టుకు వాక్యముల ప్రార్థనలో వారిని పెంపొందించమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తుకు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.